అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో జరిగిన మన్యం బంద్ విజయవంతంగా జరిగింది. స్వచ్ఛందంగా వర్తకులు, వ్యాపారస్తులు దుకాణాలు మూసి బంద్కు మద్దతిచ్చారు. వివిధ సంఘాల నాయకులు మాట్లాడుతూ 100కి 100% ఉద్యోగాలు ఆదివాసీలకే కేటాయించాలని, జీవో నెంబర్ 3 పునరుద్ధరించాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా మన్యం బంద్ జరుగుతూ ఉంది. ఈ మన్యం బంద్ ఒక ముఖ్య ఉద్దేశం ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసులకు స్పెషల్ డిఎస్సి వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పి, అదేవిధంగా ఈ ప్రాంతంలో 100కు 100% ఉద్యోగాలు ఆదివాసులకే కేటాయించాలని చెప్పి, మాతృభాష విద్యా వాలంటీర్లకు తక్షణమే రెవెన్యూలు చేయాలని చెప్పి, అదేవిధంగా హైడ్రో పవర్ ప్రాజెక్టు అనుమతులు ఏవైతే ఉన్నాయో వాటిని తక్షణమే రద్దు చేయాలని చెప్పి ఈ బంద్ ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఈరోజు గిరిజన ప్రాంతంలో 100కు 100% ఉద్యోగాలు ఇవ్వవలసి ఉన్నప్పటికీ ఈరోజు ఇక్కడ చట్టాలు హక్కులను గౌరవించకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం మొన్న తీసినటువంటి డిఎస్సి నోటిఫికేషన్లో ఆదివాసులకు ఏ విధమైనటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో తీవ్రంగా నిర్లక్ష్యం వహించినటువంటి పరిస్థితి ఉంది. కనుక ఆదివాసీ ప్రాంతంలో 100కు 100% ఉద్యోగాలు ఆదివాసులకు కేటాయించాలి. లేని పక్షంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున నిరుద్యోగులతో ఆదివాసులతో మరింత ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ బంద్ ద్వారా హెచ్చరిక చేస్తా ఉన్నాం. కె రాజశేఖర్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్, అల్లూరి సీతారామరాజు జిల్లా. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా గిరిజన హక్కుల చట్టాలు కాపాడుకోవాలని మన్యం బంద్ చేపట్టడం జరిగింది. ఎక్కడ చూసినా కూడా ఈరోజు పూర్తి స్థాయిలో గిరిజనులకి అన్యాయం మాత్రమే జరుగుతుంది. ఐటీడీఏ ద్వారా స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసేవాళ్ళు ఇంతకు ముందు జీవో నెంబర్ 3 రన్నింగ్లో ఉన్నప్పుడు, కానీ ఇప్పుడు ఆ జీవో నెంబర్ 3 రద్దు చేసేయడం వల్ల ఉద్యోగ ప్రకటనలు కూడా మా గిరిజనులకు అందకుండా పోతున్నాయి. 6100 పోస్టులు తీసినప్పటికీ ఈరోజు 500 పోస్టులే మా గిరిజనులు కేటాయించడం అనేది చాలా దారుణమైన విషయం. ఎంతోమంది విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలి, మంచి ఉద్యోగం సాధించాలని తపనతో రాత్రి పగలు కష్టపడి చదువుతున్నప్పటికీ ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ అవకాశాలు ఇప్పించకుండా యువతతో, విద్యార్థులతో చెలగాటం ఆడుతున్న పరిస్థితి కనబడుతుంది. అంతేకాదు ఈరోజు SC/ST అట్రాసిటీ యాక్ట్ కానీ, అలాగే 1/70 చట్టం కానీ పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేయడానికి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తున్నాయి. దీనికి మేము గిరిజనులుగా, గిరిజన విద్యార్థి సంఘాలుగా అందరూ పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తూ ఈరోజు బంద్ ప్రకటన చేయడం జరిగింది. అలాగే బంద్ కూడా దిగ్విజయంగా కొనసాగుతుంది. దీన్ని అందరూ సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు సాగిన ధర్మన్ పడాల్, ఆదివాసీ గిరిజన సంఘ జిల్లా అధ్యక్షులు, పాడేరు. ఈరోజు రాష్ట్ర మన్యం బంద్ చాలా దిగ్విజయంగా జరుగుతూ ఉన్నది. ఈ రాష్ట్ర మన్యం బంద్ ఒక ముఖ్య ఉద్దేశం, ఈ మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి పేరుతో రాష్ట్రం మొత్తం 6100 పోస్టులని తీయగా అది ఏజెన్సీ ప్రాంతంలో 5,517 పోస్టులు మాత్రమే కేటాయించడం జరిగింది. ఆ 5,017 పోస్టులకు సంబంధించి ఏజెన్సీ ప్రాంతంలో 38 పోస్టులు మాత్రమే ఏజెన్సీలో నిర్వహించడం జరిగింది. ఆ 38లో అల్లూరు జిల్లాకు సంబంధించి మొత్తం 7 పోస్టులు మాత్రమే ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి 95% గిరిజనులు ఉన్నటువంటి ఈ గిరిజన ప్రాంతంలో 5% ఉద్యోగాలే గిరిజనులు కేటాయించడం, 5% ఉన్నటువంటి గిరిజనేతరులకి 95% ఉద్యోగాలు కేటాయించడం అనేది చాలా దుర్మార్గం. కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తాం, ఆదివాసీ గిరిజన సంఘంగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా భవిష్యత్తులో ఈ బంద్ ద్వారా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి స్పెషల్ డిఎస్సి వెంటనే ఏర్పాటు చేయాలి. ఈ గిరిజన ప్రాంతంలో 100% ఉద్యోగాలు గిరిజనులు కేటాయించాలని చెప్పేసి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి, అలాగే భాషా వాలంటీర్లు అని చెప్పేసి రెవెన్యూలు చేసి వారి కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పేసి ఈరోజు ఈ బంద్ నిర్వహిస్తా ఉన్నాం. ఈ బంద్ తర్వాత ఈ ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని మా డిమాండ్లు వెంటనే పరిష్కారం చేయకపోతే భవిష్యత్తులో ఈ ఉద్యమం ఇంకా ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక ఈ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ బంద్కు సంబంధించి ఆదివాసీ ఉన్నటువంటి పార్టీలు కాంగ్రెస్ పార్టీ, టీడీపీ పార్టీ, జనసేన పార్టీ, మిగతా ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, కార్మికులు, కర్షకులు అందరూ కూడా, విద్యార్థి సంఘాలు అందరూ కూడా ఈ బంద్కు మద్దతు ప్రకటిస్తూ ఉన్నారు. పెద్దపల్లి మండలం తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిని. ఈరోజు మన్యం బంద్కు జనసేన, టీడీపీ
అన్ని రకాలుగా మద్దతు ఇస్తుంది. ఏవైతే గిరిజన ప్రాంతంలో జీవో నెంబర్ 3ని పునరుద్ధరిస్తూ ఆదివాసీ ప్రాంతాలకు 100% ఉద్యోగాలు ఇవ్వాలని, అదే ఆదివాసీ ప్రాంతంలో హైడ్రో పవర్ ప్రాజెక్టు అది రద్దు చేసిన ఎంబడిలో వెంటనే దాన్ని మరి రద్దు చేయాలి. అటువంటి చట్టాలని కాలరాస్తున్న ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు కూడా ఏదైతే ఆదివాసీ ప్రాంతంలో మెగా డిఎస్సి, స్పెషల్ డిఎస్సి వెంటనే విడుదల చేయాలని, ఏదైతే మాతృభాష విద్యా వాలంటీర్లని వెంటనే మరి ఇంప్లిమెంట్ చేయాలని, ఆదివాసీ ప్రాంతంలో పోడు భూమి చట్టాలని వెంటనే ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ పోడు భూమి పట్టాలు ఇవ్వాలి. ఏవైతే గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఆశ్రమ పాఠశాలలో మరి బాలులు చనిపోతున్నారు, అటువంటి మరణాలను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి చిత్తశుద్ధి లేకుండా మరి కాలరాస్తున్నటువంటి ప్రభుత్వం ఏవైతే మరి ఈ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి చట్టాలు, హక్కులు వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నాం.